బ్యాక్ టు న్యూస్. అనగనగా ఒక నియోజకవర్గం. అక్కడ గతంతో పోలిస్తే నేరాల సంఖ్య బాగా తగ్గింది. గ్రామాల్లో ప్రశాంతత నెలకొంది. దీనంతటికీ కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోనక మారరు. అదేంటో తెలుసుకోవాలంటే నల్గొండ జిల్లాకు ఒకసారి వెళ్ళొద్దాం. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో క్రైమ్ రేటు తగ్గినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అకస్మాత్తుగా ఈ మార్పునకు కారణం ఏంటని ఆరా తీస్తే బెల్ట్ షాపులు. గతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల్లో సీక్రెట్ గా మందు అమ్మకాలు జరిగేవి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా బెల్ట్ షాప్ అనేది లేకుండా బెండు తీశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్సైజ్, సివిల్ పోలీసులతో వరుస సమీక్షలు నిర్వహించి నిర్మూలనకు ప్రయత్నాలు చేశారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరించి వదిలేయడం, రెండోసారి పట్టుబడితే బైండ్ ఓవర్, భారీ జరిమానాలు అమలు చేయడం మొదలుపెట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇటు సివిల్ పోలీసులు కూడా వారికి తోడుగా రంగంలోకి దిగి దూకుడు పెంచారు. అలాగే సెకండ్ క్యాడర్ నాయకులెవ్వరూ అమ్మకాలకు సహకరించడం మానేశారు. దీంతో బెల్ట్ షాపులు క్రమంగా కనుమరుగయ్యాయి. గతంలో గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం దొరికేది. 24 గంటలు డోర్ కొడితే క్వార్టర్ చేతిలో పెట్టేవారు. తలకెక్కిన మత్తులో క్రైమ్ కూడా ఎక్కువగానే జరిగేవి. ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్మూలనతో నేరాలు కూడా అదుపులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.